ప్రార్థన చేసుకుందాము. కృపగల మా తండ్రి, రాత్రికాల సర్వగండముల నుంచి తప్పించి మరొక రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నావు. అందరు బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం అంతా నాయన సాయంకాలం వరకు నీ కృపలో అందరినీ కాచి కాపాడండి. పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కూలి పనులు, వ్యవసాయములు, కాలేజీకి వెళ్తా నాయన జీవనోపాధి కొరకు చేసుకుంటున్న అన్ని పనులపై నీ కృప ఉంచండి. గ్రామములను, దేశమును, రాష్ట్రాలను, ప్రభుత్వాలు, అధికారులు, పెద్దలు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు నీ పిల్లలకు వాక్యాన్ని వెనుగొరుచున్నప్పుడు నీ వాక్యం ద్వారా ప్రతి వారితో మీరు మాట్లాడి తగిన దీవెన వారికి దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమెన్. దేవుని వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభువు మెల్లరుకును దయచేయునుగాక, ఆమెన్. ఈరోజు వాక్యంలో మన జీవితంలో నిత్యము కూడా నడిపించేది ఎవరుంటారు అని అంటున్నారంటే దేవుడు ఉంటాడు. జీవితంలో దేవుడు నడిపించినప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుంది అనంటే, జీవితం మారినా, పరిస్థితులు మారినా దేవుడు మన జీవితాన్ని వదలడు. మనకు తెలియకపోయినా ఆయనే ముందుండి మనం నడిపిస్తుంటుంటాడు. అందుకనే ఆయన అంటున్నారు మట్టండి, ఏమని? యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుడే నడిపించేవాడుగా ఉన్నాడు గనుక ఇక 32వ కీర్తనలో 8వ వచనములో నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను. ఈరోజు అంతా దేవుడు వాక్యములతో నీతో మాట్లాడుతూ నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గమున నీకు బోధిస్తాను. ఈరోజు ఈ దినమంతా నీవు ఎలా నడవాలో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ దినమంతా దేవుడు నేను నడిపిస్తాను అని అంటున్నారు ఆయన. ఇక మన జీవితంలో అయోమయ జీవితము దారి చూపించే దేవుడు. అయోమయ స్థితిలో ఉంటాం. ఏ నిర్ణయం తీసుకోలేక తెలియని మార్గాల్లో మనం కనబడుతున్నప్పుడు, ఏటి చేయాలో చేయక ఆందోళన చెందుతున్నప్పుడు నీవు దేవుని వాక్యం ద్వారా లేక ప్రార్థన ద్వారా మనకు సరైన మార్గాన్ని ప్రభువే నడిపిస్తుంటాడు మాట. సామెతల గ్రంథములో 3వ అధ్యాయంలో 5 నుండి 6 వచనాల వరకు చూసుకున్నట్లయితే మనము చక్కని విషయాలు మనం చూడగలుగుతుంటాం. ఎందుకంటే ఆయన చక్కని విషయాలు మనతో మాట్లాడుతున్నప్పుడు చూద్దాం. సామెతలు 3:5 నుండి 6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటిని యందు ఆయన అధికారములకు ఒప్పుకునము, అప్పుడు ఆయన త్రోవల సరళము చేయను. స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు కేడు కలుగుతుంటుంది. కానీ దేవుని ఎదుట నీ ఒప్పుకుంటే ఆయన ఎలా నడిపించాలో అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. దేవుడు నీ త్రోవలన్నీ కూడా సరళం చేస్తాడనమాట. అందుకనే ఈ దినమంతా నీ త్రోవలు సరళం చేయాలంటే ఒకవేళ ఏం చేయాలో తెలుస్తలేదా? బైబిల్ గ్రంథం ఉంది. యాకోబు 4వ అధ్యాయము 5వ వచనంలో మీరు ఎవరికైనా జ్ఞానం కొదువని ఎడల అతడు దేవుని అడుగురు. ఈరోజు ఎలా నడవాలో దేవుని అడుగు. దేవుడు తప్పనిసరిగా మంచి జ్ఞానము చేత నేను నడిపిస్తాడు. ఇక మన జీవితంలో కష్టాలు కూడా జీవితాన్ని నిలబెట్టించేది దేవుడు నడిపిస్తుంటాడు. కష్టాలు వస్తుంటాయి. ఆ కష్టాలు, బాధలు వచ్చినా బలం తగ్గిపోవచ్చు. దేవుడు మన జీవితాన్ని బలపరుస్తుంటాడు అన్నమాట. ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు. అందుకని 23వ కీర్తన మనం చదివినట్లయితే 23వ కీర్తనలో వచ్చకని మాట మనకు కనబడుతుంటుంది. ఆ మాట 4వ వచనంలో, గాఢాంధకారపులో నేను సంచరించును, ఏ అపాయంలో భయపడను. నీవు నాకు తోడు ఎందుకు? నీ దుడ్డు కరియు నీ దండమునను ఆదరించును. నీ దండమును నీ కర్రయు నన్ను ఆదరించు. దేవుడు ఆదరించేవాడుగా ఉన్నాడు. అందుకని ఈరోజు వాక్యాన్ని వింటున్న వారలారా, నిత్యము నడిపించే దేవుడు మీతో ఉన్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన 10వ వచనంలో ఆయన చక్కని విషయం చెప్తున్నాడు.
భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను. ఈరోజు వాక్యాన్ని వింటున్న వారలారా, నిత్యము నడిపించే దేవుడు ఉన్నాడు. భయపడవద్దు. దేవుడు అందుకనే నిత్యం నేను నడిపిస్తాడు. ఈ విషయంలో ఏ విషయంలో భయపడవద్దు. దేవుడు నీకు నడిపిస్తుంటాడు, అనుదినము నడిపిస్తాడు, ప్రతిరోజు నడిపిస్తాడు. జీవితాంతం నడిపించే దేవుడి మీద ఆధారపడు. దేవుడు నీ పట్ల అద్భుతం చేస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. అందరికీ మరణాత. నా కాళ్ళు తడబడగా, నడువలేక నిలబడగా, అడుగులో అడుగేసి చేతిలో చెయ్యేసి, అడుగులో అడుగేసి చేతిలో చెయ్యేసి, ఊసు చెప్పినాడు, బాస చేసినాడు, బాస చేసినాడు, ఊసు చెప్పినాడు. ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు.